గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ వార్డు సభ్యులకు భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు న్యాయవాది కొయ్యాల ఏమాజీ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. తాండూరు మండల కేంద్రంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంబాల తిరుపతి గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కొయ్యాల ఏమాజీ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు భరత్ కుమార్, జిల్లా కార్యదర్శి మహేందర్ గౌడ్, సీనియర్ నాయకులు పులగం తిరుపతి, శేషగిరి పుట్టకుమార్, తాండూరు సర్పంచ్ అభ్యర్థి కంబాల తిరుపతి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నీలాయపల్లి నుంచి ధర్మాని ఈశ్వరి, అచ్చలాపూర్ నుంచి ఈర్ల సంతోష్, రేపల్లెవాడ నుంచి విఘ్నేష్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వార్డు సభ్యులుగా కూడా అనేక మంది గ్రామ పంచాయతీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను అందరినీ కూడా ఓటర్లు సహృదయంతో ఆదరించి భారీ మెజార్టీతోటి గెలిపించాలని చెప్పేసి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడం వల్ల గ్రామ పంచాయతీల అభివృద్ధి జరుగుతుందనడంలో సందేహం లేదు. ఈరోజు గ్రామ పంచాయతీలకు వస్తున్నటువంటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధుల వల్లనే ఈరోజు గ్రామ పంచాయతీల అభివృద్ధి జరుగుతూ ఉన్నది. కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీకి నేరుగా డైరెక్ట్గా గ్రామ పంచాయతీ ఖాతాల్లో పడతా ఉన్నాయి. మరి ఆ నిధులతోటే ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలో డ్రైనేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, ఇంకా ఇతర అనేక సౌకర్యాలన్నిటిని కూడా మరి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే ఈరోజు మరి డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ నిధులన్నీ కూడా రేపు ఈ గ్రామ పంచాయతీలకు రావాలంటే, ఈ గ్రామ పంచాయతీలు అభివృద్ధి కావాలంటే మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుపొందితేనే మీ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలారా, ఓటర్లారా ఒక్కసారి ఆలోచించండి. మీరు సహృదయంతో ఆలోచించి రాబోయే కాలంలో మరి బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించడం వల్లనే మరి అభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం మరియు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీల సహకారంతో గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు రప్పించి మరి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దీనికోసం అని చెప్పేసి మీరందరూ కూడా బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పేసి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. గెలిపిద్దాం బీజేపీ అభ్యర్థులను, గెలిపిద్దాం బీజేపీ అభ్యర్థులను. భారత్ మాతాకి జై.